కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రామంతపూర్లో షార్ట్ సర్క్యూట్ తో భక్తులు మృతి చెందడం బాధాకరమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇస్తుందని ప్రకటించారు. గాయపడ్డ వారికి ప్రైవేట్ హాస్పిటల్లోనూ చికిత్స జరుగుతోందని, వారికి అయ్యే వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేశారు. కేబుల్ వైర్తో కరెంటు సరఫరా జరిగి ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారని, దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించామన్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి మార్చురీకి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు మంత్రి శ్రీధర్ బాబు. ఆ కుటుంబ సభ్యులకి తీవ్రమైన లోటు నష్టం జరిగింది. ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మరి ఆ కుటుంబాలకు తప్పకుండా అండగా ఉంటాం. ఎవరికైతే ఇంజూర్ అయినారో మరి ఆ ఇంజూర్ అయిన వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో చికిత్స అందజేసి, దానితోడు చనిపోయిన ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రభుత్వం తరఫున మరి వారికి అందజేయాలని, ఎందుకంటే ప్రాణాలు రావు కానీ అండగా నిలబడాలి. విషాదకరమైన రామంతపూర్లో కరెంట్ షాక్ ఘటనలో కృష్ణ యాదవ్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. అతని వయసు 24 ఏళ్లు. కృష్ణ యాదవ్ ఒక్కగానొక్క కుమారుడని అంటున్నారు తల్లిదండ్రులు. తండ్రి రఘు యాదవ్ వారి కుల సంఘానికి ప్రెసిడెంట్ గా ఉన్నారు. తండ్రి కుమారులు ఇద్దరూ రాత్రి శోభాయాత్రకు వెళ్లారు. ప్రమాదం జరిగినప్పుడు తండ్రి కూడా స్పాట్ లోనే ఉన్నారు. తండ్రి కళ్ల ముందే కుమారుడు కృష్ణ యాదవ్ ప్రాణాలు కోల్పోయాడు.